ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. యూదా సహాయం కేవలం దేవుని నుంచి వస్తుంది. ఇశ్రాయేలీల పరిశుద్ధుడు చెప్తున్నాడు, యెహోవా నుండి వచ్చిన ఈ సందేశాన్ని అంగీకరించడానికి మీరు నిరాకరించారు. మీ సహాయం కోసం మీరు పోరాటం మీద, అబద్ధాల మీద ఆధారపడాలని కోరుకుంటున్నారు. ఈ విషయాల్లో మీరు దోషులు కనుక మీరు బీటల వారిన గోడల్లా ఉన్నారు. ఆ గోడ పడిపోయి చిన్న చిన్న ముక్కలైపోతుంది. ఆ ముక్కలు పనికి మాలినవి. ఆ ముక్కలు మంటల నుంచి ఒక నిప్పు కణం తెచ్చేందుకు పనికిరావు. చెరువులో నుంచి నీళ్లు తెచ్చేందుకు పనికిరావు. మీరు తిరిగి నా దగ్గరకు వస్తే మీరు రక్షింపబడతారు. మీరు నన్ను విశ్వసిస్తే మీకు ఉన్న ఒకే బలం మీకు వస్తుంది. అయితే మీరు మౌనంగా ఉండాలి అంటున్నాడు ఇశ్రాయేలీల పరిశుద్ధుడు యెహోవా నా ప్రభువు. కానీ అలా చేయడం మీకు ఇష్టం లేదు. మేము ఎక్కి పారిపోయేందుకు మాకు గుర్రాలు అవసరం అంటారు. అది నిజమే, మీరు గుర్రాల మీద పారిపోతారు. కానీ శత్రువు మిమ్మల్ని తరుముతాడు, మరియు మీ గుర్రాల కంటే మీ శత్రువు వేగం ఎక్కువ. ఒక శత్రువు బెదిరిస్తే మీ వాళ్ళు 1000 మంది పారిపోతారు. శత్రువులు 5 బెదిరిస్తే మీరు మొత్తం వారి నుండి పారిపోతారు. మీ సైన్యంలో మిగిలేదల్లా ఏదో ఒక కొండ మీద జెండా కర్ర మాత్రమే. దేవుడు తన ప్రజలకు సహాయం చేస్తాడు. యెహోవా మీద తన దయ చూపించాలని కోరుతున్నాడు. యెహోవా కనిపెడుతున్నాడు. యెహోవా లేచి మిమ్మల్ని ఆదరించాలని కోరుకున్నాడు. యెహోవా దేవుడు న్యాయవంతుడు. యెహోవా సహాయం కోసం వేచి ఉండే ప్రతి వ్యక్తి ఆశీర్వదింపబడతాడు. యెహోవా ప్రజలు సియోను కొండ మీద యెరూషలేములో నివసిస్తారు. మీరు ఏడుస్తూనే ఉండరు. యెహోవా మీ ఏడుపు వింటాడు. ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. యెహోవా మీ మొర వింటాడు. ఆయన మీకు సహాయం చేస్తాడు. గతంలో దేవుడు మీకు దుఃఖం, విచారం ఇచ్చాడు. అది మీరు ప్రతిరోజు రొట్టె తిన్నట్టు, నీళ్లు తాగినట్లుగా ఉండేది. అయితే దేవుడు మీ ఉపదేశకుడు. ఆయన ఇక మీదట మీ నుండి దాక్కొని ఉండడు. మీ ఉపదేశకుని మీరు మీ కళ్ళారా చూస్తారు. అప్పుడు మీరు తప్పు చేసి తప్పు మార్గంలో పోతే ఇదే సరైన మార్గం, మీరు ఇలా వెళ్ళాలి అని మీకు ఒక స్వరం వెనక నుంచి చెప్పడం మీరు వింటారు. వెండి బంగారాల పూత విగ్రహాలు మీకు ఉన్నాయి. ఆ తప్పుడు దేవుళ్ళు మిమ్మల్ని మైల చేస్తారు. కానీ ఆ తప్పుడు దేవులను కొలవడం మీరు చాలిస్తారు. పనికి మాలిన మైలగుడ్డల్లా ఆ దేవుళ్ళను మీరు పారవేస్తారు. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.